హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్నాము సాబుదానా వడ. ముందుగా సాబుదానాని 4 to 5 అవర్స్ నేను నానబెట్టుకున్నాను. పావు కేజీ సాబుదానా ఉంటే పావు కేజీ పొటాటోని కూడా నేను బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న పొటాటోని ఇప్పుడు మనము సాబుదానాలా వేసుకోవాలి. సాబుదానా కూడా ముందు మంచిగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసిన సాబుదానాలో మనం పొటాటో వేసుకుందాం. బాయిల్ చేసుకున్న పొటాటో ఇప్పుడు నేను ముందుగా గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. నేను పల్లీలను కూడా మంచిగా వేయించుకున్న పల్లీలని కొంచెం స్మాష్ చేసి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, సరిపడేంత సాల్ట్, ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. పొటాటోని కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్లో వేసుకోవాలి. ముందుగా చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకుందాము, ఎందుకంటే ఇది అంటుకుంటుంది. ఇప్పుడు రౌండ్ షేప్ వేసుకోవాలి. రౌండ్ షేప్ వేసుకున్నాక దీన్ని కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఇలా థిక్నెస్ రావాలి. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుందాము. వేడైన ఆయిల్లో సాబుదానా వడ వేసుకోవాలి. వడ వేసుకొని ఒక 2 minutes మంచిగా కలర్ వచ్చే వరకు కొద్దిగా కలర్ రావాలి. కలర్ వచ్చినాక గోల్డెన్ కలర్ వచ్చినాక మనం దీన్ని టర్న్ చేసుకుందాము. ఎందుకంటే ముందుగానే వేసుకుంటే అది కొంచెం మిచ్చుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది. కొద్దిగా గోల్డెన్ కలర్ రావాలి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుందాము. టూ సైడ్ కూడా మనము ఒక 3 minutes దీన్ని మంచిగా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము విత్ పల్లీల చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి ఎలా అయిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.